వెల్కమ్ టు విజిఆర్ ఛానల్. 10th క్లాస్ సోషల్ సెకండ్ లెసన్ వనరుల అభివృద్ధి సమానత అభివృద్ధి భావనలు. 1. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు రాష్ట్రం తిరువెన్నెల్లి జిల్లాలో ఉంది. కుడంకుల్లం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో ఉంది. 2. తలసరి ఆదాయం అనగానేమి? దేశం మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయము ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చేది ఆ దేశ తలసరి ఆదాయము. దీనినే సగటు ఆదాయము అని కూడా అంటారు. తలసరి ఆదాయం అనగా దేశం మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయము ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చేది ఆ దేశ తలసరి ఆదాయము. దీన్నే సగటు ఆదాయం అని కూడా అంటారు. 3. ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక ప్రకారం ఎన్ని అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయము ఉన్న దేశాలను అధిక ఆదాయము లేదా ధనిక దేశాలు అంటారు. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ. ప్రపంచ బ్యాంక్ 4. ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక ప్రకారం 1.35 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ఇలా పిలుస్తారు: తక్కువ ఆదాయ దేశాలు లేదా పేద దేశాలు. ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక ప్రకారం 1.35 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ఇలా పిలుస్తారు: తక్కువ ఆదాయ దేశాలు లేదా పేద దేశాలు. 5. సగటు యొక్క ప్రధాన లోపం ఏమిటి? సగటు పోలికకు ఉపయోగకరముగా ఉన్న అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. సగటు ప్రధాన లోపం: సగటు పోలికకు ఉపయోగకరముగా ఉన్న అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. 6. 2012 సంవత్సరంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాలు ఎంత? 2012లో పంజాబ్ తలసరి ఆదాయము 78,000 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ 74,000, బీహార్ 25,000. పంజాబ్ తలసరి ఆదాయము 78,000, హిమాచల్ ప్రదేశ్ 74,000, బీహార్ 25,000. 7. ఆయు ప్రమాణ రేటు దీనిని తెలియజేయును. వ్యక్తి జీవించే సగటు కాలమును. ఆయు ప్రమాణ రేటు వ్యక్తి జీవించే సగటు కాలమును తెలియజేయును. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8. అక్షరాస్యత శాతం అనగానేమి? 7 సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్లలో అక్షరాస్యతను తెలియజేయనది. అక్షరాస్యత శాతం అనగా 7 సంవత్సరాలు అంతకు మించి వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేయనది. నికర హాజరు శాతం దేనిని తెలియజేయును? 6 నుండి 17 సంవత్సరాల వయసు పిల్లలలో బడికి హాజరవుతున్న పిల్లల శాతం నికర హాజరు శాతం అంటారు. 6 నుండి 17 సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతాన్ని నికర హాజరు శాతం అంటారు. శిశు మరణాల రేటు అనగా సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లలలో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతారో తెలియజేసే సంఖ్య. శిశు మరణాల రేటు అనగా సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లలలో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతారో తెలియజేయు సంఖ్య. యుఎన్డిపి అనగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపి అనగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 12. మానవాభివృద్ధి సూచికలేవి? విద్యా స్థాయి, ఆరోగ్య స్థాయి, తలసరి ఆదాయాలు మానవాభివృద్ధి సూచికలు.
మానవాభివృద్ధి సూచికలేవి? విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలు మానవాభివృద్ధి సూచికలు. 13. మానవాభివృద్ధి సూచిక 2013లో మొత్తం ఎన్ని దేశాలకు స్థానాన్ని ఇచ్చారు? మానవాభివృద్ధి సూచికలు మొత్తం 157 దేశాలకు స్థానం ఇచ్చారు. మానవాభివృద్ధి సూచికలో 2013లో మొత్తం ఎన్ని దేశాలకు స్థానం ఇచ్చారు? మానవాభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలకు స్థానం కల్పించారు. 14. ఏ రాష్ట్రంలో పాఠశాల విద్య విప్లవముగా పరిగణించబడుతుంది? హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్య విప్లవముగా పరిగణించబడుతుంది. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్య విప్లవముగా పరిగణించబడుతుంది. 15. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సగటు ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు పెట్టారు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టింది? 1049 రూపాయలు, 2005 రూపాయలు వరుసగా. 2005లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం సగటు ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు పెట్టారు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది ఎంత? 1049 రూపాయలు, 2005 రూపాయలు వరుసగా. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 16. శిశు మరణాల రేటు అధికముగా ఉన్న రాష్ట్రం ఏది? బీహార్ రాష్ట్రం. శిశు మరణాల రేటు అధికముగా ఉన్న రాష్ట్రం బీహార్ రాష్ట్రం. 17. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 18. హిమాచల్ ప్రదేశ్కు బీహారుకు నికర హాజరు శాతం తేడా ఎంత? 90-56, 34%. హిమాచల్ ప్రదేశ్కు బీహారుకు నికర హాజరు శాతం తేడా ఎంత? 90-56, అంటే 34% తేడా ఉంది. 19. నికర హాజరు శాతం తక్కువగా ఉన్న రాష్ట్రము. నికర హాజరు శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? బీహారు. నికర హాజరు శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం బీహారు. 20. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నప్పుడు. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నప్పుడు మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది. మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.